ఈయన ఇప్పుడు మీరు చెప్పినట్టు అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగం వద్దు అని చెప్పేసి అనడానికి రీజన్ ఏంటి? దేనికోసం వద్దన్నారు? సొంత స్వలాభం ఏమైనా ఇప్పుడు ఉందా? నేను ఒక మాట లేకుంటే చెప్తున్నా. దీనివల్ల దేశానికి ఏమైనా నష్టం జరుగుతుందన్న? ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా. ఏ దేశానికైనా రాజ్యాంగం కావాలండి. కావాలి, 100% కావాలి. రాజ్యాంగం కావాలి, స్వతంత్రం కావాలి. ఇప్పుడు నేను చెప్తా అంటే సో ఈ దేశానికి స్వతంత్రం వద్దు, ఎందుకు వద్దన్నంటే కారణం ఇగో ఇది అని చెప్తే చండాలంగా ఉంటుందండి. అది చెండాలమా దేశంలో? కాదా? ఈ దేశానికి స్వాతంత్రం వద్దు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నడిచింది మన దగ్గర. తెలంగాణ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నది మన దగ్గర. నడుస్తున్నప్పుడు తెలంగాణ మొత్తము షట్ డౌన్ చేసేసినాం మనం, కంప్లీట్ షట్ డౌన్ చేసినాం. అప్పుడు అంటకి లోకల్ వచ్చేసి నేను తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకిని, అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు, అసలు మనకు తెలంగాణ వద్దు అంటే ఆ వ్యక్తిని మనం ఏమంటాం? ఎర్రిపప్పులాగా చూస్తుంది. మరి ఇప్పుడు నేను ఇక్కడ ఏమనాలి? అక్కడికి అట్లా తీసుకొచ్చిరా అంతే కదా. అంటే ఈయన సొంత స్వలాభం ఉంది ఏదైనా ఉందా? దీని వెనకాల నుంచి ఏమన్నా జరిగే అరే ఏదన్నా కానీ ఆయన బుక్కులు దాని గురించి ఈ దేశానికి వ్యతిరేకమైన పని ఆయన చేశాడా లేదా? వద్దు అనడం వ్యతిరేకమే అది. మరి అయిపోయి దేశానికి వ్యతిరేకమైన పని ఎవరి లాభం కోసమో, ఎవరి తృప్తి కోసమో నాకు అవసరం లేదు. నాకు దేశం కోసం కావాలి. ఈ దేశం కోసం నేను పనిచేస్తాను. 100%. ఏ నాయకుడైనా ఆ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి నాయకుడు, ఏ పార్టీ అయినా సరే, అంబేద్కర్ కొంచెం పక్క పెట్టండి, దళిత సామాజిక వర్గంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడిండు. దళితులే పోరాడుతున్నప్పుడు నువ్వు దళిత నాయకుడు అయి ఉండి నువ్వెంత పోరాడాలా? ముందుండి నడిపించాలి. ఎగ్జాక్ట్లీ నేను అనేది అది కదా. ఆ కారణం అరే ఏ కారణం? దేశానికి స్వాతంత్రం వద్దు అనేది ఒక కారణం ఉంటుందా? వద్దు అనుడు, స్వాతంత్రం వద్దు, రాజ్యాంగం వద్దు అని చెప్పేసి ఆయన బయోగ్రఫీలు రాసిందా ఇది మన? అది ఎక్కడ రాసిందంటే పవర్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి పుస్తకాలు ఉన్నాయి, అక్కడ స్పష్టంగా రాసి ఉన్నాయి. అందులో ఈ పవర్ ట్రాన్స్ఫర్ 1946 నుంచి 1947 వరకు పవర్ ట్రాన్స్ఫర్ అని 12 వాల్యూమ్స్ ఉన్నాయి. ఈ పుస్తకాలు రాసింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు. 1942 నుంచి ఎందుకు రాశారు అంటే 1942 నుంచి 12 వాల్యూమ్స్ 47 వరకు ఎందుకు రాశారు అంటే 1942లోనే క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అయింది. క్విట్ ఇండియా 1942లో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఏం చేశారంటే దేశంలో జరిగిన ప్రతి సంఘటనను బుక్లో రాయడం మొదలుపెట్టారనమాట. అప్ టు స్వతంత్ర 1947 వరకు. ఓకే. బ్రిటిషర్స్ అవి ఒక 12 వాల్యూమ్స్ ఉంటాయి. ఏం జరిగింది, ఏ నాయకుడు ఏమన్నాడు, ప్రతి ఒక్కటి ఇందులోనే మొత్తం ఎవ్రీథింగ్ అనమాట. ప్రతి ఒక్క పదం దేశంలో ఏం జరిగిందో అన్నిటికి సంబంధించిన ప్రతి ఒక్క ఆధారం ఆ పుస్తకాల్లో ఉన్నాయి. అందులో అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళకు రాసిన లేఖలు కూడా అందులో ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు అంబేద్కర్ రాసిన లేఖలకు సమాధానాలు కూడా లేఖలు ఉన్నాయి. మొత్తం ఎవ్రీథింగ్ ఉన్నాయి అనమాట అందులో. అథెంటికేట్ గవర్నమెంట్ అథెంటికేట్ అది. ఓకే. బ్రిటిషర్ గవర్నమెంటా లేకుంటే ఇండియన్ అండ్ బ్రిటిష్ రెండు అథెంటికేట్ అవి. అథెంటికేట్ పుస్తకాలు అవి, గవర్నమెంట్ పుస్తకాలు అవి. ఏమని రాసి ఉండొచ్చు లెటర్స్లో అన్న స్పష్టంగా రాసిందే కదా. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నాకు స్వాతంత్రం కంటే నా దళిత సామాజిక వర్గానికి స్వేచ్ఛ ఇంపార్టెంట్ అంటాడు. ఆయన అంటాడు. ఇప్పుడు నేనేమంటా అంటే ఆ రోజు దళిత వర్గాలకి స్వేచ్ఛ ఎవరి దగ్గర నుంచి కావాలంటున్నావు? హిందూ సమాజం నుంచి కావాలంటున్నావు. ఎందుకంటున్నావు? ఇక్కడ కూడా 2-3 కారణాలు మనం చూడాలన్నాం. ఒకటి నెంబర్ 1 పాయింట్ ఏంటంటే అంబేద్కర్ గారి ఆలోచన ఎట్లుంటుందంటే నేను ఒక దళిత నాయకుడిని కావాలా, కావాలి. ఆయన ఒక జిన్నాను చూసినప్పుడు ముస్లిం నాయకుడు, గాంధీని చూసినప్పుడు హిందూ నాయకుడు. అంబేద్కర్ కూడా దళిత సామాజిక వర్గానికి ఒక నాయకుడుగా కావాలని చెప్పి డిసైడ్ అయిన ఆయన అనుకొని ఏం చేస్తాడంటే ఈ దళిత సామాజిక వర్గాన్ని హిందూ మతం నుంచి వేరు చేసేసి ఒక మైనారిటీగా గుర్తించి హిందూ సమాజం నుంచి వేరు చేయాలని అంబేద్కర్ గారు చెప్తుండే. కానీ అదే దళిత సామాజిక వర్గం ఆయనకు వ్యతిరేకంగా పోయింది. మేము పుట్టినప్పటి నుంచి హిందువులము, మా తరతరాలు హిందువులే, అంత హిందువులమే, ఎందుకు వేరు చేస్తున్నావు అని చెప్పి దళిత సామాజిక వర్గం ఆయనకు వ్యతిరేకమైంది. ఓకే. ఎందుకు అంటే ఎలా చెప్తున్నావు వ్యతిరేకము అని చెప్తారంట. అంబేద్కర్ గారు స్వతంత్రానికి ముందు 2 ఎన్నికల్లో పోటీ చేశారు. ఓకే. స్వతంత్రం వచ్చిన తర్వాత 2 ఎన్నికల్లో పోటీ చేశారు. స్వతంత్రం రాకముందు 1937, 1946 ఈ 2 ఎన్నికల్లో పోటీ చేశాడు. స్వతంత్రానికి ముందు 1947లో ఆయనకు ఒక 12 సీట్లు గెలిపించారు. గెలిపించి
దేశ స్వాతంత్రం కోసం దేశం కోసం ఆయన పనిచేస్తారని చెప్పేసి గెలిపించారు. గెలిపియంగానే అక్కడి నుంచి 1937 ఎలక్షన్స్ అయిపోగానే అక్కడి నుంచి అంబేద్కర్ గారు తన విశ్వరూపం చూపించేసారు. ఈ దేశానికి స్వాతంత్రం వద్దు, ఈ దేశానికి రాజ్యాంగం వద్దు, ఈ దేశానికి ఏమొద్దు, బ్రిటిష్ వాళ్ళే కంటిన్యూ ఉండాలా. ఎందుకంటే బ్రిటిష్ క్యాబినెట్లో ఆ రోజు అంబేద్కర్ బ్రిటిష్ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. బ్రిటిష్ క్యాబినెట్లో అర్థమవుతుందా? అర్థమైంది. ఎంత పెద్ద మాట ఇది. క్యాబినెట్ మినిస్టర్ బ్రిటిష్ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా మాట్లాడి ఈ దేశ స్వాతంత్రానికి అనుక్షణం అడ్డుపడుతున్న బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలో ఈయన మినిస్టర్. అర్థం చేసుకోండి. షాక్ అయిపోయారు దళితులంతా. అరే ఇదేంటి, గెలిపించిన స్వతంత్రం కోసం ఈయన పోరాడుతాడంటే ఆయన స్వతంత్రం వద్దంటున్నాడు. కంప్లీట్గా దేశంలో ఉన్న నాయకులందరూ ఒక రూట్లో వచ్చినారు, ఈయన ఒక్కడు మాత్రం బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాడు. ఏంది అని చెప్పేసి ఆశ్చర్యపోయారు. నెక్స్ట్ ఎలక్షన్స్ 1946లో వచ్చింది. అంబేద్కర్ చిత్తు ఓడిపోయాడు. అయితే మీరు ఇక్కడ అడగచ్చు, అంబేద్కర్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఉన్న నియోజకవర్గము జనరల్ నియోజకవర్గం కావచ్చు, అందుకే ఓడిపోయాడు కావచ్చు అని. రాంగ్. ఎట్లా అది? అంబేద్కర్ పోటీ చేసిన 37లో జరిగిన ఎలక్షన్లో కావచ్చు, 1946లో జరిగిన 2 ఎలక్షన్లో కూడా అంబేద్కర్ పాల్గొన్న నియోజకవర్గం ఏం తెలుసా? దళిత సామాజిక నియోజకవర్గం. ఇప్పుడు ఏవైతే మన నియోజకవర్గాలు ఉన్నాయో దళితులకు కేటాయించిన నియోజకవర్గాలు అవి. అర్థమైందా? ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గాలు ఎట్లున్నాయి? అవును. అప్పుడు 1937 ఉండే, అప్పటి నుంచే ఉండే. అటువంటి ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఆ దళిత నియోజకవర్గాల్లోనే దళితులు ఓడించారు అంబేద్కర్ని. అది అయిపోయిందా? ఎలక్షన్స్ అయిన తర్వాత 47 తర్వాత 2 ఎలక్షన్లో పాల్గొన్నాడు. 1952, 1954. 1952లో కూడా చిత్తు కూడా ఓడించారు. 52లో కూడా 1954లో కూడా పోటీ చేసిండు, మళ్ళీ ఓడించారు. 54లో బై ఎలక్షన్స్. పెళ్ళైన తర్వాత 2 ఎలక్షన్స్ 54 తర్వాత ఇక నేను ఎలక్షన్లో పాల్గొన్నాను అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఫస్ట్ గెలిచిండు, తర్వాత ఓడిపోతూనే ఉన్నాడు. 4 ఎలక్షన్లు పోటీ చేస్తే ఒక్క ఎలక్షన్లో నమ్మకంతో గెలిపించారు. అరే మనకు మంచి నాయకుడు దొరికింది కానీ ఆయన విశ్వరూపం చూడగానే మిగతా 3 ఎలక్షన్లు ఓడగొట్టారు. ఇక్కడ గెలిచి మళ్ళీ బ్రిటిష్ పార్లమెంట్లో చేయాల్సిన అవసరం ఏముంది? నా దేశానికి ఏం చేద్దామని ఇప్పుడు 1937 ఎలక్షన్స్ అయిన తర్వాత ఈయన మినిస్టర్ పదవి ఎప్పుడు వచ్చింది? కరెక్ట్ క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అయ్యే 15 రోజుల ముందో తర్వాతనో 15 డేస్ గ్యాప్ ఉంది. ముందో తర్వాత కరెక్ట్ గుర్తులేదు నాకు. అప్పుడు మంత్రి పదవి తీసుకున్నాడు ఆయన. క్విట్ ఇండియా ఉద్యమానికి పూర్తి వ్యతిరేకి. ఇదే కాదు, అంతకుముందు జరిగిన స్వతంత్ర ఉద్యమాల్లో కూడా అంబేద్కర్ గారు పూర్తి వ్యతిరేకం. ఏ ఉద్యమంలో పాల్గొనలేదు ఆయన. అంబేద్కర్ గారు ఫలానా ఉద్యమాన్ని సపోర్ట్ చేసినట్టు ఒక ఆధారం ఏమైనా ఉందా? అదే అడుగుదాం అనుకున్నాను. లేదు. అంటే ఈయనకి ఏముండే అంటే దళిత సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి హిందూ సమాజం నుంచి వేరు చేసి ఈ సమాజానికి నేను నాయకుడు కావాలా, ఈ దళిత సామాజిక వర్గం కోసం ఒక సపరేట్గా దేశాన్ని తీసుకురావాలా, లేదంటే కాశ్మీర్ టైపు ఒక ప్రాంతాన్ని తీసుకోవాలని చెప్పేసి ఆయన ఆలోచన ఉండే. ఈ ఆలోచన మనకి ఎక్కడ కనబడుతుంది అంటే శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉంది కదా, వాళ్ళు ప్రచురించిన 3 వాల్యూమ్స్ ఉన్నాయి. వాల్యూమ్ నెంబర్ 1, సంపుట 1, సంపుట 2, సంపుట 3 అని. అందులో సంపుట 1లో పేజ్ నెంబర్ కరెక్ట్ గుర్తులేదు నాకు. సంపుట 1లో స్పష్టంగా రాసింది ఏమన్నా ఈయన ఈ దళితులను ఎక్కడంటే సింధ్ ప్రాంతం ఏదైతే ఉందో, పాకిస్తాను, మన మధ్యప్రదేశ్, అటు గుజరాత్ ఆ ప్రాంతం అయితే ఉందో, రాజస్థాన్ ఆ ప్రాంతం ఉందో, ఆ ప్రాంతాన్ని ఒక రాజు అప్పుడు ఎవరు ఉంటే ఆ ప్రాంతాన్ని తీసుకొని దళితులందరినీ అక్కడ మూవ్ కమ్మని చెప్పిన అనమాట. పిలిపించి ఆ ప్రాంతాన్ని ఒక సపరేట్ యూనిటరీగానో, లేకపోతే ఇప్పుడు కాశ్మీర్ లాగా స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రం ఎట్లా ఉండేనో అలా, లేకపోతే ఒక సపరేట్గా దేశంగానో. ఆయనకి ఏం ఆలోచన అంటే దళితస్థాన్ లేదా హరిజస్థాన్ అనేది ఒక సంస్థ, ఒకటి దేశంలో ఆ ప్రాంతానికి పేరు పెట్టుకోవాలని చెప్పేసి స్పష్టంగా రాసింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా వర్షిపింగ్ ఆఫ్ ఫాల్స్ గాడ్స్ అని అరుణ్ షోరీ గారు రాసిన పుస్తకాలు కూడా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. ఓకే, అట్లా అనమాట. అంటే ఈయనకి ఏంటంటే స్వతంత్ర పోరాటాన్ని అడ్డుకొని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయించుకొని దళితుల్ని హిందుత్వం నుంచి వేరు చేసి అక్కడ ఒక ప్రాంతాన్ని చేసుకుని దానికి నేను నాయకుడు కావాలనేది ఈయన ఆలోచన. ఓకే, నేనేమంటా అంటే ఇవన్నీ మనకు అవసరం లేదు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిందంటే గతం మనకు అవసరం లేదంటూ నేను.
ఈయనకి 1,90,000 ఆలోచనలు ఉంటాయి. మనకేందుకు అవసరం ఆలోచనలు? అవసరం లేదు. నాకు కూడా 1,90,000 ఆలోచనలు ఉంటాయి. నా ఆలోచన దేశానికి వ్యతిరేకంగా, దేశ స్వాతంత్రానికి వ్యతిరేకంగా ఒక మాట అన్నారంటే రాంగ్. అది అంతే. ఏమంటున్నా అంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేది తప్పే. అది ఏ మాట అన్నా కానీ. అవును. నేను చెప్పేది ఆయనకు కారణం ఉండొచ్చు బాస్, నేను కాదనట్లేదు. ఆ కారణం ఈ కారణం ఇది సెల్ఫిష్ కారణమా, దేశ ప్రయోజనాలకు వచ్చే కారణమా? సెల్ఫిష్గానే చూడొచ్చు దాన్ని. మరి ఈ సెల్ఫిష్ కారణానికి ఆయనకు ఉంటే మనకేంది, లేకపోతే మనకేందని అంట.